బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఈ మూడు యూరోపియన్ యూనియన్, అటు పక్కన నాటో. అంటే నాటోకేమో స్నేహపూర్వకం యూరోపియన్ దేశాలు. ఇప్పుడు యూరప్ దేశాల్లో విభజన వచ్చిందా, గొడవ వచ్చిందా? దేని ద్వారా? ఇజ్రాయెల్ వల్ల. ఇజ్రాయెల్కి అమెరికా వెన్నుదన్ను. యూరోపియన్ని నడిపించేదే అమెరికా. యూరప్ దేశాల్లో అత్యంత పవర్ఫుల్ దేశం ఏది? అమెరికా. అదే యూరోపియన్ని నడిపించేది. ఉర్సులినా వండర్లైన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్ నాయకురాలు ఉందో ఆవిడ అమెరికా పెట్, అమెరికా బొమ్మ నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్కి షాక్ ఇస్తూ, ఇజ్రాయెల్కి షాక్ ఇస్తూ అంతర్జాతీయ రాజకీయాలే మార్చి పడేసినటువంటి పరిస్థితి. అటు బ్రిటను, కెనడా, ఆస్ట్రేలియా ఈ మూడు దేశాలు కూడా పాలస్తీనాని దేశంగా గుర్తించడం. పాలస్తీనాని ఇప్పటిదాకా ఉగ్రవాద దేశంగానే గుర్తించారు. అక్కడ పాలకులు ఉగ్రవాదులే, ప్రజలు ఉగ్రవాదులే, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉగ్రవాదులే.